హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సొరకాయ చట్నీ. ఈ సొరకాయ పచ్చడిని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి సొరకాయ పచ్చడిని ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ సొరకాయ పచ్చడిని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక సగం వరకు సొరకాయని తీసుకోండి. దీనికి సైడ్స్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ సొరకాయకి పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఫిలప్ చేయండి. ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా పొట్టు తీసేసిన తర్వాత దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. ఈ చట్నీ అనేది రైస్లోకి, అలానే దోశలోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. అలాగే 2 చిన్న సైజులో ఉన్న టొమాటోలను కూడా తీసుకొని వీటిని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు పల్లీలను వేసుకొని అలాగే దీనిలోకి 6-7 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని అలాగే టొమాటో ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ సొరకాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆయిల్లో బాగా మగ్గించండి. ఈ సొరకాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు మగ్గించేస్తే సరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గడం కోసం దీనిలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి చింతపండుని కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే 5-6 వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, సొరకాయ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి ఉంచుకున్న పల్లీలు అలానే పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సొరకాయ ముక్కల్ని అలాగే టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఈ సొరకాయ పచ్చడి అనేది ఇలా కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2-3 వరకు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ వరకు మినపగుండ్లను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేయండి. తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువ పొడిని కూడా వేసుకొని
మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న సొరకాయ పచ్చడిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు చట్నీ అంతా కూడా తాలింపులో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సొరకాయ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, పచ్చడిని చూస్తుంటేనే వేడివేడిగా రైస్లోకి వేసుకొని అలానే నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.